గుంటూరు మిర్చి యార్డుల వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. రోడ్డు ఎక్కడ జరిగింది. 6 కాలం పండించిన పంట గిట్టుబాటు అని చెప్పి రైతులంతా రోడ్డు ఎక్కారు. అసలు రైతుల సమస్యలు తెలుసు. మరి సార్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీకు? ప్రకాశం పిల్ల సార్ మమ్మల్ని అడిగారు సార్, బిల్లు తీసుకురండి. మమ్మల్ని ఎంత రేటు పడ్డదో మీరు అబద్ధం చెప్పొచ్చు, వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు, మధ్యలో ఏం మిస్టేక్లు ఏం జరగవచ్చు. బిల్లు తీసుకురండి. బిల్లు తీసుకురండి అంటే సార్ మాకు కంప్యూటర్ బిల్లు ఇస్తే, మాకు వాళ్ళు ప్రింట్ కంప్యూటర్ మిషన్ బిల్లు ఇస్తే మేము తీసుకొచ్చేస్తాం సార్. ఇవ్వగలం. నువ్వు పెన్నుతో రాసి ఇచ్చావు, పేపర్ మీద రాసి ఇచ్చావు, ఆడెన్ని క్వింటాలు అయినాయో, రేట్ ఎంత పడ్డదో పేపర్ మీద నాకు రాసి ఇచ్చావు. అదే కాగితం అదే బిల్లు నేను తీసుకొని వస్తాను సార్ మీ దగ్గరికి. మీరేమంటారు? నువ్వు రాసుకొని వచ్చావేమో, ప్రూఫ్ అనరో, నువ్వు రాసుకొని వచ్చావేమో. ప్రూఫ్ నా దగ్గర ఎక్కడ ఉంటుంది సార్? వాళ్ళు ఇచ్చిందే నేను తీసుకున్నా. వాళ్ళు పెన్నుతో రాసి ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన కాగితము, ఆడెన్ని అయినాయో, ఎంత రేటు పడ్డదో వాళ్ళు ఇచ్చిన కాగితమే నేను తీసుకున్నా. కొంతమంది ఇంకొకటి సార్, కొంతమంది చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఎగస్ట్రా కూడా రాసి ఇవ్వచ్చు. విషయం కంప్యూటర్ బిల్ ఇస్తే నేను మీకు ప్రూఫ్ చూపిస్తా సార్. అసలు ఇప్పుడు రియల్గా నిలబెట్టి చూపించేవాడిని నేను. వాళ్ళకైనా మిషన్ కంప్యూటర్ బిల్లు కానీ ఇచ్చి ఉంటే నాకు ఈరోజు నిలబెట్టి చూపించేవాడిని మీడియా ముందు, ఆధారాలతో సహా చూపించేవాడిని. కానీ వాళ్ళు ఇవ్వలేదే. ఎల్లవయ్యా వైట్ చిన్న బొక్క ఒకటి ఉంటుంది సార్, రాసి చేతిలో పెడతారు. చిన్న బొక్క ఒకటి ఉంటుంది సార్, తీస్తారు, రాసిస్తారు, వెళ్ళమంటారు. ప్రూఫ్ అడిగారు. ఇప్పుడు నీకు ఎంత రేటు పడ్డాయి బిల్లు తేవా అంటే బిల్లు అక్కడి నుంచి తెచ్చాను సార్. అదే బిల్లు నేను తెస్తా. కరెక్ట్గా నువ్వు రాసుకొని వచ్చావేమంటే నేనేం చేయాలి? అప్పుడు 10 మందిని నేను ఎదవనే కదా, ఇంత చేసి కూడా. అది సార్ నా కోరిక, నేను అడగగలిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీ సమస్య ఏంటి? ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం అండి మాది. ఈ రోజు వచ్చింది ఏంటంటే ఇదే సార్ సేమ్ అందరిది అదే. వాళ్ళు మామూలు రేట్లు వచ్చేసి వెళ్ళిపోతారు సార్. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తారో కూడా తెలియదు, మళ్ళీ గ్యారంటీ లేదు. అది మళ్ళీ దానికోసం 2 రోజుల నుంచి ఉన్నాం. వాళ్ళు రేట్లు వేసి వెళ్ళిపోయారు. మనం వెళ్ళిపోదాం అనడానికి రేట్ వేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడు లోడ్ వస్తుందంటారు, వీళ్ళు ఇక్కడే ఆపుతున్నారు. మమ్మల్ని దండాలు పెడుతున్నారు. ఇదిగో రేట్ వేసాము ఇప్పుడు ఇన్ని గంటలకు, లేదా ఎన్నో చెప్పేసి వాళ్ళు అసలు ఎంతో కొంత రేట్ సార్. మామూలుగా మేము ఇసుకెత్తున్నాం. రేట్ వేసిన తర్వాత తీసుకెళ్ళేటట్టు ఉంటే మేము ఉండి ఇచ్చి వెళ్ళగలుగుతాం. రేట్ వేస్తారు, వెళ్తారు, మచ్చ రావాలంటారు, ఎన్నో సార్. అది కూడా రోజుల్లో గడుపుతున్నారు. దానివల్ల అసలు మాకు బిల్లు ఏమీ లేదు. బిల్లు ఏదన్నా ఉంటే ఏందా రేట్ వేసామని అనడానికి తెల్లగాబర మీద ఇస్తుండ్రి, రేట్ వేసామంటే రాలేదు కదా. మేము వెళ్ళేమో ప్రూఫ్ అడుగుతున్నారు. ప్రూఫ్ వేయాలి, అసలు దానికి అవకాశం లేదు. దాన్ని ఏదన్నా కొంచెం చర్య తీసుకొని ప్రభుత్వం కానీ వచ్చామండి. మేము వచ్చింది నిన్నే. మాకన్నా ముందు రైతులు ఉన్నారు, 3 రోజుల నుంచి ఉన్నారు. అంటే వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. మేము నిన్నే కాబట్టి మేము వచ్చి నిన్నే వచ్చాం సార్.